హాయ్ టు ఆల్. జూన్ 6th, 7th, 8th మసులా బీచ్ మచిలీపట్నం జరిగిన ఫెస్టివల్కి ఎవరైనా వెళ్ళారా అండి? చాలామంది వెళ్ళే ఉంటారు. నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను. పోలీసుల అరేంజ్మెంట్ అయితే కనుక చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదండి, ముందే స్టార్టింగ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ నుంచి అయితే కనుక అరేంజ్మెంట్స్ అంత బాగున్నాయి. వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ క్రౌడ్ అనేది ఇబ్బంది లేకుండా స్టార్టింగే ఇక్కడ ఈ మరమరాల మిక్చర్ అయితే ఉంది. ఫేవరెట్ కదా, బయటికి వెళ్తే తింటాం. సో మేమైతే తీసుకొని తినేసి ఇంకా ఎంట్రీ అయితే కనుక అద్దరు కొట్టేశారు. మచిలీపట్నం బీచ్ అని చెప్పి ఆ షిప్పు పైన అక్కడ వే ఆఫ్ లొకేషను అండ్ నైట్ టైం అయితే అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంది. అందరు ఈవినింగ్ 4 నుంచి రావటం, క్రౌడ్ అయితే పెరిగింది. ఇంకా బాగా ఎండగా ఉండేసరికి మేమైతే సోడా మిక్చర్ ఇలాగా ఫుడ్ అయితే కనుక లాగిచ్చేస్తాం. వీడియోలోకి అందరూ ఇష్టపడరు కదా, సో ఇష్టపడిన నా ఇద్దరు కూతుళ్ళు నేను కలిసి వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా మిగతా వాళ్ళందరూ వీడియోకి అయితే కనుక ఇష్టపడలేదు. సో మసులా బీచ్ ఫెస్టివల్కి అయితే కనుక ఎంట్రీ అయితే చూడండి ఎంత బాగుందో. అక్కడైతే అందరూ స్నాప్స్ తోటి, ఫొటోస్ తోటి ఫుల్ బిజీ అనమాట. స్టార్టింగే ఇసుకతోటి చేశారు. ఎంత బాగుందో, ఫ్లవర్స్ పెట్టేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మచిలీపట్నం బీచ్ అని చెప్పి షిప్ ఎంట్రీ కానీ చాలా చాలా బాగుంది. అసలు ఎంట్రీతోనే అద్దిరిపోయింది. అందరూ ఆ పైకి ఎక్కి పిక్స్ తీసుకోకుండా వెళ్ళట్లేదు, అంత బాగుంది లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్. నేనైతే అసలు వదలకుండా తీసే వీడియో అయితే అంత బాగుందనమాట. నాకైతే బాగా నచ్చింది. పైన అయితే మనకి స్టెప్స్ కూడా పెట్టారు. ఆ పైకి ఎక్కి మిడిల్లో ఉంటే వెనకాల షిప్ ప్లస్ ముందు వచ్చేసరికి మనకి ఇసుకతో చేశారు కదండి, ఒక చక్రం లాగా పెట్టి అటు ఇటు ఎంత బాగుందో. మసులా బీచ్ ఫెస్టివల్ అని చెప్పి రాసి అక్కడ అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. సో యాజ్ యూజువల్ మేము కూడా తీసుకున్నాము పిక్స్ అయితే కనుక. ఇంకా లోపలికి అయితే కనుక వెళ్తూ ఉంటే లోపల మనకి ఎంట్రీ అయితే సైడ్ నుంచి ఉంది అండ్ మిడిల్లో నుంచి కూడా ఉందన్నమాట. ఇది మిడిల్లో అనమాట మీకు చూపించేది. మిడిల్లో వచ్చేసరికి మచిలీపట్నం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే మనకి పాండురంగస్వామి లోపల వే కానీ, లోపల డెకరేషన్ కానీ, పాండురంగస్వామిని పెట్టడం కానీ చాలా చాలా బాగుంది. స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత చక్కగా పెట్టారు. అండ్ పైన కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు. సైడ్ ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా నేనైతే వీడియో అయితే కవర్ చేశాను. ఇలా వీడియోస్ తీయడం వల్ల యూట్యూబ్లో పెడితే ఎక్కడికి ఎప్పటికీ పోవు, ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. సో ఈ ఎక్స్ప్లోరింగ్లో నాకైతే ఇలాగ నచ్చిద్దని నేను ఎప్పుడు ఎక్స్ప్లోరింగ్ అయితే వదలకుండా తీస్తుంటా. చూసారా ఎంత బాగుందో పాండురంగ స్వామి అయితే కనుక. ఇక్కడ కూడా అందరూ వదలకుండా పిక్స్ అయితే తీసుకున్నారు. చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే కనుక, చాలా చాలా బాగుంది. లైట్ ఎఫెక్ట్ అయితే నైట్ టైం చూడాలి. చాలామంది క్రౌడ్ అయితే కనుక ఈవినింగ్ 4 or 3:30 కాడి నుంచి అయితే క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. చూస్తున్నారు కదండి క్రౌడ్ ఎలా ఉందో. కానీ ఈవినింగ్ ఇంకా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ అయితే కనుక అక్కడ 12:30 అక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫేమస్ మనకి సైడ్ అంతా ఎలా పెట్టారంటే అటు ఇటు ప్లాంట్స్ పెట్టి మచిలీపట్నంలో ఏమేమి ఫేమస్ అవన్నీ పెట్టారు. బందర్ లడ్డు, ఇంకా హల్వా, ఇవన్నీ కూడా అనమాట. బందర్ లడ్డు దగ్గర చాలామంది పిక్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి సీలో వచ్చేసరికి వచ్చే ఫిషెస్ చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉంటాయి కదండి. ఈ ఫిషెస్ని కూడా అయితే కనుక ఎవ్వరు ఎక్కడ ఆగకుండా ప్రతి దగ్గర ఆగి మరి ఫొటోస్ అయితే తీశారు. మనకి సీలో ఇంకా ఏమేమి దొరుకుతాయి, గవ్వలు, ఇంకా ఆల్చిప్పలు, ముత్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నేనైతే బోర్ కొట్టకుండా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. అంటే మరీ బోర్ కొట్టకుండా అని చెప్పి. అండ్ సీ ఫుడ్ లవర్స్కి సీ ఫుడ్లో వచ్చేసరికి మనకు ఉంటాయి కదండి, ఆ ఫుడ్ కూడా అక్కడ వాటిని అలాగా బొమ్మల్లాగా పెట్టారు. ఎంత బాగుందో అసలు. అండ్ లైటింగ్ ఎఫెక్ట్ కూడా మీకు నైట్ టైం చూపిస్తాను, అది కూడా కొంచెం కవర్ చేశాను. చాలా చాలా బాగుంది. మీరు ఎంతమంది వెళ్ళారు అసలు ఈ ఫెస్టివల్కి? ఓకే వెళ్తే ఓకే, వెళ్ళకపోతే ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడైతే చాలా రియలిస్టిక్గా ఉంది. ఏంటంటే సముద్రంలో పడవ వేసుకొని చేపలు పట్టడానికి వెళ్తారు కదండి, అవి కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అక్కడ కూడా ఎవరు వదలట్లా. చూడండి ఎంతమంది పిక్స్ తీసుకుంటున్నారు. అంత రియలిస్టిక్గా, అంత న్యాచురల్గా అయితే కనుక సెట్ చేశారు. సెట్ అయితే కనుక అమేజింగ్గా ఉంది. ప్రతిదీ మనకి అక్కడ వచ్చే మనకి సముద్రంలో వచ్చే
సీ ఫుడ్ కానీ చేపలు ఇవన్నీ కూడా ఫుడ్ లవర్స్ తింటూ ఉంటారు కదండి. అదే కాకుండా గవ్వలు ఉంటాయి, మళ్ళీ ఆల్చిప్పలు, ముత్యాలు అవన్నీ కూడా ఎంత బాగా స్టార్ ఫిష్ కానీ సీలో ఉండే అన్నీ కూడా అక్కడ మనకి ఒక బొమ్మ రూపంలో అయితే కనుక రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా చూపించారండి. క్రాబ్, ఫిషెస్, డాల్ఫిన్, సీల్, ఆక్టోపస్, కిల్లర్ హోల్ ఇంకా ఇలాంటివన్నీ కూడా అక్కడ అసలు ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఒక బొమ్మ రూపంలో అటు ఇటు కూడా వాటిని రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా డెకరేట్ చేశారు. సీ హార్స్, షార్క్, స్టార్ ఫిష్, జెల్ ఫిష్, సీ లయన్ ఇలా ఎన్నో ఎన్నో అసలు బొమ్మ రూపంలో చాలా బాగా చూపించారు. అండ్ ఇక్కడ ఇలా ఫ్లాగ్ పెట్టేసరికి సెల్యూట్ చేస్తున్నారు. సో పిల్లలకి ఇలాంటివి కూడా నేర్పించాలి. అండ్ ప్లేస్ అయితే చూసారు కదండి ఎంత పెద్దదో. అండ్ నాకైతే కనుక పారాగ్లైడింగ్ చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే పారాగ్లైడింగ్. అండ్ ఇక్కడ నేను దూరం నుంచి చూపించాను, అక్కడే సెట్ వేశారు. సెలబ్రిటీస్ అందరూ వచ్చి అక్కడే అనమాట ఈవినింగ్ ప్రోగ్రామ్ని అయితే కనుక కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడైతే కనుక మనకి చాలామంది ఇక్కడ వచ్చే గవ్వలు ఇవన్నీ కూడా వాటి మీద నేమ్స్ రాయించుకుంటారు. సో మా ఇద్దరు పిల్లలు కూడాను గవ్వల మీద అండ్ బియ్యం గింజ మీద కూడా నేమ్స్ అయితే రాయించుకున్నారు. ఇంకా సీ ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు. సీ ఫుడ్ లవర్స్ అయితే తెలిసిద్ది. నేనైతే వెజిటేరియన్, నాకైతే తెలీదు. ఇలాంటి స్టాల్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అసలు. మేమైతే కాసేపు అయితే ఒక చోట కూర్చున్నాము. ఎండ అయితే చాలా బాగా ఉంది. మేము వెళ్ళిన రోజు సాటర్డే అయితే వెళ్ళాము. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఇలా టైం స్పెండ్ చేస్తూ పారాగ్లైడింగ్ అయితే ఎక్కడానికి ఆ ప్లేస్ ఎక్కడుందా అని చెప్పేసరికి అక్కడికి వెళ్ళటానికి అయితే వెళ్ళాము. సో పారాగ్లైడింగ్ వెళ్ళే ప్లేస్ అయితే ఇది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పారాగ్లైడింగ్? నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. నాకైతే కనుక నేనే సెల్ఫీలో వీడియో అయితే తీశాను. అండ్ కింద కూడా పైనుంచి వీడియో తీసాను. మొత్తం మసూలా బీచ్ మొత్తం ఓవర్ వ్యూ అయితే తీశాను. చాలా చాలా బాగుంది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఒక లైట్గా భయం అని అనిపిస్తుంది కొంచెం, అంతే తప్ప ఏం లేదు. చాలా చాలా బాగుంది. వెనకాలైతే కనుక గైడ్ ఉంటారు, గైడ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ పారాగ్లైడింగ్కి నేనైతే కనుక పర్ పర్సన్ 2000 అయితే పే చేశాను. ఇగో రెడీగా ఉన్నాను ఎక్కడానికి. అందుకే వాళ్ళు హెల్మెట్ పెట్టారు అండ్ చున్నీ అవన్నీ సరి చేసుకోమన్నారు. స్టార్టింగ్ అందుకని నేను స్టార్ట్ అయిపోయాను. ఎంత ఎగ్జైటెడ్గా ఉందో నాకు ఇప్పటికీ వీడియోలో వాయిస్ ఇస్తుంటే ఆ హ్యాపీనెస్ ఇప్పటికీ తెలిసింది. పైనుంచి వీడియో తీశానమాట. ఇదంతా కూడా నేను పైనుంచి వీడియో తీసాను. ఈ సముద్రం కానీ అక్కడొచ్చే మసుల ఫెస్టివల్ కానీ ఇదంతా నేనే తీశాను. నాకైతే ఇప్పటికీ ఎంత హ్యాపీగా ఉందో. పారాగ్లైడింగ్ ఎక్కిన ఆ హ్యాపీనెస్, ఆ మూమెంట్స్ కూడా నాకు ఇప్పటికీ కనబడుతున్నాయి. ఎన్ని ఎన్ని పెట్టారో గేమ్స్, అదంతా కూడా బీచే అనమాట. అంతా నేనే అలా వీడియోనైతే కనుక రికార్డ్ చేశాను. ఫస్ట్ టైం పైనుంచి తీయటం, అందులో ఎగ్జైట్మెంట్ అండ్ పారాగ్లైడింగ్ ఎక్కానన్న హ్యాపీనెస్ అన్నీ కలిపి ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది అవుట్పుట్. చాలా చాలా బాగుంది. ఒక రౌండ్ వేశారు కానీ దీనికి 2000 ఛార్జ్ అయితే చేశారు. ఎలా ఉంది? నాకైతే సూపర్గా అనిపించింది పారాగ్లైడింగ్ ఎక్కడం. అంత భయపడాల్సిన పనేం లేదు. వాళ్ళు చాలా సెక్యూర్గానే చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. హెల్మెట్ పెట్టడం, ఇంకా సేఫ్ బెల్ట్ పెట్టడం. నేనైతే ల్యాండ్ అయిపోయాను. చాలా హ్యాపీ అనిపించింది. నేనే వైపు నేనే తీసుకున్నాను. ఇటు సెల్ఫీలో తీశాను, ప్లస్ కింద పైనుంచి వీడియో కూడా నేనే తీశాను. ఇక్కడైతే ఆపేస్తారు. ఇంకా హెల్మెట్ తీయటం, చున్నీ అవన్నీ తీసి వాళ్ళు చాలా సెక్యూర్గా చాలా బాగా చేశారు. ఇప్పటికీ కూడా మర్చిపోలేను ఆ పారాగ్లైడింగ్ ఎక్కి ఆ ఎక్స్పీరియన్స్ అనేది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొచ్చాక మా పిల్లలైతే బీచ్లో అయితే చాలాసేపు ఆడుకున్నారు. అదంతా నేనైతే తీయలేదు. కొంచెం సేపు అయితే తీసేసి మిగతాదంతా కూడా వీడియోస్ అన్నీ తీసేసాను. చాలాసేపు ఆడుకున్నారు. ఒక 2-3 అవర్స్ పైనే ఆడారు. మళ్ళీ ఆల్రెడీ నేను ఎక్స్ట్రా ఇంకో పేరు అయితే తెచ్చాను కాబట్టి వాళ్ళకి నేను ఆల్రెడీ ఎంతసేపు ఆడుకుంటారో ఆడుకోమన్నాను. ఆడుకున్నాక మళ్ళీ నేను దాన్ని ఆల్రెడీ లేడీస్కి వాటికి రూమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ డ్రెస్ అయితే కనుక మార్చేసాను. ఇక్కడ చూసారా చిన్నపిల్లలకి ఇలాంటి జీపులు అవన్నీ వాటితో కూడా ఒక రౌండ్ అయితే వేయడానికి ఇలాంటివి కూడా పెట్టారు. అయ్యే కాకుండా ఇంకా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా చాలా బాగా జరిగినాయి. వాటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసినంత చెప్తాను మీకు. నేషనల్ బీచ్ వాలీబాల్, నేషనల్ బీచ్ కబడ్డీ ఇలాంటివి అయితే కనుక జరిగినాయండి. 6th, 7th, 8th అయితే కనుక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి. వాటర్ స్పోర్ట్స్, హెలికాప్టర్ రైడ్ అండ్ పారాగ్లైడింగ్
ఇలాంటివన్నీ ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి. 150+ స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే కనుక వెజ్ అండ్ నాన్ వెజ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా జరిగింది. అండ్ సీ ఫుడ్ లవర్స్కి స్పెషల్గా సీ ఫుడ్ కూడా అయితే అక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి. అండ్ మనకి వాటర్ స్పోర్ట్స్లో అయితే కనుక చాలా కొంచెం ప్రైజీ అనిపించినాయి. ఓపెన్గా చెప్తున్నాను, అన్నిట్లోనూ కొంచెం ప్రైజీ ఉన్నా కూడా చాలామంది ఎప్పుడూ రాదు కదా అని చెప్పి కొంతమంది బేర్ చేసేవాళ్ళు అయితే కనుక వెళ్ళారు. సేఫ్టీ మెజర్స్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ ఇదైతే కనుక చూశారు కదండి, అప్పుడే మేము వచ్చినప్పుడు వీళ్ళు వచ్చారు. సో అక్కడ నేను ఫోటో తీశాను కానీ అది ఎక్కడో మిస్ అయిపోయిందండి, పట్టుకొని ఫోటో తీశాను. ఇలా ఎన్నో జరిగినాయి. ఓపిక ఉండాలే కానీ అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము స్టాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. బాగా ఆకలేస్తుంది. మసులా బీచ్ ఫెస్టివల్లో పానీపూరి కానీ ఎంత టేస్టీగా లేవు, కాకపోతే ఆకలికి ఏదో కొంచెం తినేసాను నేను. అండ్ ఇక్కడ మనకి స్టాల్స్ వచ్చేసరికి ఎగ్జిబిషన్ మ్యూజియం పార్క్ ఎగ్జిబిషన్ దగ్గర కూడా స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేస్లో కూడా మసులా బీచ్ ఫెస్టివల్ అని చెప్పి ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఇక్కడ ఈ స్టాల్స్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. సమోసాలో పెరుగు చట్నీ వేసిస్తున్నారు కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఫేమస్ బాదం పాల్, మచిలీపట్నం అంటేనే అప్సరా బాదం పాల్ విత్ కోవా వేసిస్తారు. ఎక్సలెంట్గా ఉంది. ఒక గ్లాస్ 85 రూపీస్ ఆర్ 80 రూపీస్ తీసుకున్నారు, సరిగ్గా గుర్తులేదు, 80 రూపీస్. అండ్ అక్కడ పిజ్జా అంతగా బాగలేదు, కాకపోతే కొంచెం ఆకలేసినప్పుడు కొంచెం తినేసాము. అండ్ చూస్తున్నారు కదండి, మా పిల్లలు ఇవి కూడా కవర్ చేద్దాం రా మమ్మీ అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళారు. అందరం వెళ్ళాము, కాకపోతే వీడియోలో మేమే కనబడతాము, మిగతా వాళ్ళకి కెమెరా అంటే ఇష్టం లేదు, అందుకని. సో ఇలా అన్నీ ఎంజాయ్ చేసామండి ఫుల్గాను. ఈవినింగ్ ఇక్కడైతే క్రౌడ్ బీభత్సంగా అయింది. 3:30-4 కాడి నుంచి అయితే క్రౌడ్ మామూలుగా లేదు, అంత క్రౌడ్ అయితే ఉంది. కొంచెం లైటింగ్ ఎఫెక్ట్స్కి చాలామంది ఇంకా బాగా వచ్చారు. అండ్ రోడ్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి. సాటర్డే పూట అయితే ఇంకా సండే అయితే చెప్పక్కర్లేదు, అంత క్రౌడ్ వచ్చారు. అంత బాగా జరిగింది మసులా బీచ్ ఫెస్టివల్ అయితే కనుక. ఈ వీడియో నచ్చిందా అండి? మసులా బీచ్ ఫెస్టివల్ మచిలీపట్నం ఎవరైనా వెళ్ళనోళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి, ఇలా అన్నా చూస్తారు. అండ్ లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.